ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం కృతికర్త తిక్కన సోమయాజ అమృతవర్షిణి ధారావాహిక 225వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా శల్యపర్వంలో శల్యుడు మహా విక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. క్షణకరాని వాడైపోయాడు. ధర్మరాజు అంతటి వాడు నిర్వేదానికి లోనై ఆపై శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పలుకులను స్మరించుకొని శక్తి ఆయుధాన్ని స్మరించి దాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు అని ఆ శక్తి యొక్క వివరములేంటో మూల భారతంలోని వ్యాస మహర్షి ఇచ్చినటువంటి శ్లోకాలని ఉటంకించుకున్నాం. నేడు ఆ శక్తి యొక్క విశ్లేషణను సమర్పించే ప్రయత్నంగా ఆ శక్తి ఆయుధం ఎలా ఉన్నదండి? మహోగ్ర ప్రభాభాసమాన మృత్యుదండంపై నా తోచిన విధంగా నేను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మూలంలో ఉన్నదానికి అనువాదంగా మహోగ్ర ప్రభాభాసమాన మృత్యుదండంపై నవమణిమయ యుగ్ర మండిత విరాజితంబునై ప్రజ్వలతి అయి దుర్దర్శన యుత వేగ సరణి అయి మిరిమిట్టు కొలుపుతా ఉంది. ఆ వేగాన్ని దర్శించడానికి చర్మచక్షువులకు వశం కావట్లేదు. మద్రాధిపతి ప్రాణ హరిణ లక్షిత అయి ప్రాణహరిణి ప్రాణాన్ని హరించే లక్ష్యం కలిగినటువంటిదై దీపోజ్వల మానసాంతరంగిణి అయి నిరుపమాన మహాశక్తి ప్రేరేపిత విస్ఫులింగోజ్వలాజ్వలంబునై యుగాంత సంజాత ప్రోద్ధత మహోగ్ర యుల్కా పాతంబునై కాళరాత్రి అయి యమపాసహస్త యుద్వేగి అయి కాలాంతక మహోగ్ర రూప ద్యుతి అయి మహాబ్రహ్మదండ ప్రతిమ సదృశంబునై అమోఘంబునై సాంవర్తకాగ్ని ప్రతిమ జ్వాలయై యుగ్ర జ్వల్యమాన కృత్యయై సాక్షాత్తు మహేశ్వరీనాథ మానస సంకల్ప సంయనిత ప్రళయ భీకర రుద్రకేళి భద్రకాళి నేత్రోజ్వల రిపుదేహ లయ కారిణి అయి భక్షణాకృతి అయి భూమ్యాంతరిక్ష జలాశయాది ప్రాణికోటి నిర్మూలన విన్యాస లయ కారిణి అయి ఘంటా పతాక మణి వజ్రపూర్ణ వైభవ రుచుల చిత్రగతుల ద్విగుణీకృత తాపక హారక మహోగ్ర దుర్నిరీక్ష దండంబునై ఘోరాభిమంత్ర పూర్ణ మనోజవంబునై మద్రాధిపతి వదార్థ మానసయై ఇంకా ఈ విధంగా ఆ మహాశక్తి యొక్క ఆయుధాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో మనకు అందించిన దానికి స్వేచ్ఛానువాదంగా నేను మీకు సమర్పించుకున్నాను నా తోచిన రీతి. ఆ విధంగా ఆ శక్తిని చేయబోని ప్రయోగించాడు ధర్మరాజు. ధర్మ సంగరమున ధర్మజు చేంజొచ్చి పొలచి చూడ మద్ర విభుండు మద్రభూ విభుండు విధియుతంబుగాంగ వెలచి విడిచిన నారియన్న యజ్ఞిననుకరించి ధర్మసంగరమున ధర్మజు చేంజొచ్చి పొలిచె చూడ మద్రభూ విభుండు విధియుతంబుగాంగ వేలచి విడిచిన నారియున్న యజ్ఞిననుకరించి. అయ్యా బోరగిలా పడ్డాడు శల్యుడని చెప్పుకున్నాం. అది ఆ వక్షస్థలాన్ని చీల్చి వెనుక నుంచి భూమిలోనికి వచ్చింది. శల్యుడు బోరగిలా పడి ముందుకి ప్రాణాలు వదిలాడు. శల్యుడు ధర్మయుద్ధంలో ధర్మరాజు వలన మరణించి వేదవిధి విధాన సహిత హోమాగ్నిలో స్వాహాకారంతో సమర్పించి విడిచినటువంటి ఘృతాది వస్తు సముదాయంబు హుతమై ఉపశమించినట్లుగా ఉన్నటువంటి అగ్నిని అనుకరించి సాక్షాత్కరించాడు శల్యుడు. అంటే యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ యజ్ఞగుండంలో హవిస్సుగా నెయ్యి ఆ పదార్థాలన్నీ వేస్తాం.
అది ప్రజ్వలితమవుతుంది హోమాగ్ని. ఆపై చల్లారిన తర్వాత ఆ హోమగుండం ఎలా ఉందో ఈయన యజ్ఞ భావనామయ జీవన విధానంలో ధర్మ పదంలో స్వైర విహారం గావించి స్వపర భేదములను పక్కన పెట్టి సాక్షాత్తు మేనల్లుళ్ళు అయినా తన విధి నిర్వహణలో మాట ప్రకారంగా సత్య ధర్మ నిష్ఠా గరిష్ఠుండై ప్రళయ రుద్రుడై పాండవ సేనను మట్టి గరిపించాడు. అటువంటి శల్యుడు ధర్మరాజుచే సంహరించబడ్డాడు శక్తి ఆయుధముచే. ఆ విధానం ఎలా ఉన్నదో ఆయన అర్పించినటువంటి జీవనాన్ని, ధర్మానికి ప్రాణాలని అర్పించినటువంటి ధర్మ నిర్వహణలో ఆ విధంగా హోమగుండంలా ఉన్నాడు శల్యుడు. శల్యుని యొక్క పవిత్ర తత్వం, ధర్మస్వరూపం, వ్యక్తిత్వ సత్యం దర్శనీయం కదా. భీష్మునంతటి పరాక్రమం, ధర్మాచరణ కలిగినటువంటి వాడు శల్యుడు. 2 ధర్మాల పరస్పర సంఘర్షణ, రక్త స్పర్శ ఇచ్చినటువంటి మాట. ఆ సంఘర్షణలో నలిగాడు శల్యుడు. ధర్మరాజుల యొక్క శల్య ధర్మరాజుల రణం, అటు మేనమామ ఇటు మేనల్లుల రణం. ధర్మరాజుచే మరణం శల్యుని యొక్క ఉత్తమ తత్వానికి దర్పం పడుతూ ఉంది ఆయన జీవన శైలి. ఇది ధర్మ నిష్ఠ గరిష్టకు ప్రామాణికం. ముఖ్య గమనిక, హిరణ్యకశిపుని యొక్క సుతుడు ప్రహ్లాదుడు. జాగ్రత్తగా వినమనవి. హిరణ్యకశిపుని యొక్క కుమారుడు మీకు తెలుసు ప్రహ్లాదుడు. ఈయన తమ్ముడు అంటే ప్రహ్లాదుని యొక్క తమ్ముడు సంహ్లాదుడు. ఈ సంహ్లాదుని యొక్క అంశావతారం శల్యుడు. భారతంలోని పాత్రలన్నీ కూడా అంశావతారములే, నా తోచిన విశ్లేషణ. అలాగే ఎప్పుడైతే శల్యుడు మరణించాడో శల్యుని తమ్ముడు ధర్మరాజుపై ఆగ్రహోదగ్రుడై వచ్చాడు. సహజం కదా. అలాగే ఆ ధర్మరాజు వాని యొక్క శిరమును కూడా దునిమాడు, ఖండించాడు. పాండవ సేన చాలా ఉత్సాహంగా సింహనాదాలు గావిస్తూ ఉండగా కురుసేన పారిపోతూ ఉంది. సాత్యకిని కృతవర్మ ఎదుర్కొన్నాడు, కానీ భయంకరంగా గాయపడ్డాడు కృతవర్మ. సూతుడు మరణించగా కృపుడు కృతవర్మను తప్పించి, లేకపోతే ఇతను కూడా అయిపోతాడు, రథం లేనివాడు అవుతాడు కదా సూతుడు చనిపోయిన తర్వాత. ఆ రథాన్ని తోలేవాడు పోయాడు, ఈయన తప్పించాడు. కృతవర్మ మరో తేరిపోయి వచ్చాడు, మరో రథం ఎక్కాడు, పౌరుషం ప్రజ్వరలుగా వచ్చి మళ్ళీ విజృంభించాడు. ధర్మరాజు అతని గుర్రాలను చంపాడు. మళ్ళీ అశ్వత్థామ మళ్ళీ కృతవర్మను బలవంతంగా లాక్కుని పోయాడు. శాల్వుడు తెగించి సాత్యకిని ఎదిరించి పోరాడాడు. సాత్యకి శాల్వుని యొక్క తలను బంతిలా ఎగరగొట్టాడు. శాల్వుడు వీరమరణం పాలయ్యాడు. కురుసేన విడిపోయింది. అంతా చూస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఒంటరిగా మిగిలిపోయాడు. పాండవ సేనను చెండాడసాగాడు ఒంటరిగానే. దుర్యోధన యొక్క వీర విహారం చూసినటువంటి పాండవులు ఆయన్ని చుట్టుముట్టారు. కౌరవ సేన మరల దుర్యోధనుడికి బాసటగా నిలిచింది. ఒకరికొకరు తగ్గని రీతిలో ఆ పోరు అత్యంత భయానకంగా సాగుతూ ఉంది. ఎవరికి ప్రాణాల మీద తీపి లేదు. క్రమంగా ఇరుపక్షాల్లో సైన్యం, ఆ చతురంగ బలాలు చాలా పెద్ద సంఖ్యలో నిర్మూలించబడుతూ ఉన్నాయి. ఆ సైన్యాన్ని కలయ చూచినటువంటి అర్జునుడు కృంగిపోయాడు. కృష్ణుడితో అంటాడండి, యుద్ధం నేటికి 18 దినాలుగా సాగుతూ ఉంది కదా, సముద్రంలో నిండే కౌరవ సేన గోష్పదం వల్ల చిన్నది అయిపోయింది కదా. గోష్పదం అంటే ఆవు ఆ కాలు ముద్ర ఎంత అయితే ఉంటుందో అంత. ఎక్కడ సముద్రం, ఎక్కడ ఆవు కాలి గిట్ట, చిన్న గిట్ట, ఆ విధంగా మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది. దైవ నిర్ణయం కదా, విధి బలయం అంటాడు. అమర నది సుతుండు పడినప్పుడు వీరల బుద్ధి సంధి కార్యమున్న కొంజొచ్చునింకనని యాత్మందలంచితి. అమ్మహత్ముండు సముచిత వాక్యవృత్తి గురునాయకున్ దేర్పంగజౌచే చిత్తదోషమహిమ
అద్దురాత్ముండు ప్రశాంతత నొందడ ఎన్ని భంగులన్. అయ్యా అమరనది సుతుండు. మీకు తెలుసు భీష్మాచార్యులు వారు యుద్ధం వలదయ్యా, సైన్యమంతా చల్లా చెదరిపోతూ ఉంది, నిలవలేరు. మీరు కలిసి ఉంటే మీ వంక ఎవరు చూడలేరు. ఇది సంధికి సమయం, నా మాట వినండి. మీరు కలిసి పాలు పంచుకొని హాయిగా వెలసెల్లమని చెప్పని ఆయన చెప్తాడు. విన్నాడా? వినలేదు కదా. ఈయన మనస్సు విలవలలాడుతూ ఉంది అర్జునుడకు. భీష్ముడు యుద్ధం ముందు పడిపోయినప్పుడైనా ఈ కౌరవుల సంధికి ప్రయత్నిస్తారని భావించాను. అర్జునుడు అంటున్నాడు ఈ మాటలన్నీ కృష్ణుడితో. భీష్ముడు కూడా చెప్పి చూశాడయ్యా. అయినా దుష్టబుద్ధితో దుర్యోధనుడు శాంత మనస్కుడు కాడయ్యే. ఇది ఎలా అవుతాడండి? విధి బలయం కదా. కాలోతి దురతిక్రమ శాస్త్రవచనం. భోగాలము దాపరించిన కాళ్ళు తలలబడి నాటికి వాటంతటవే లాక్కొని వెళ్ళిపోతాయట. ఆ విధంగా వచ్చి పడ్డాడు ఈ దుర్యోధనుడు. రణభూమికి వచ్చాడు. భగదత్తుడు, జయద్రథుడు, ద్రోణాచార్యుడు, దుశ్శాసనుడు, వాణితమ్ముడు, శల్యులు, ఇలా ఎందరో మహావీరుడు వీర మరణం పాలయ్యారు కదా. హతవిధి అయినా వీని బుద్ధి మారదయ్యే. దుర్యోధనుడు బ్రతికి ఉండగా రాజ్యభాగం ఇవ్వడగాక ఇవ్వడం అన్నాడు విధి లేని పరిస్థితులలో. అంత కృష్ణుడు నేను సంధికై వెళ్ళగా ఆ విదురుడు నన్ను వీరి వద్దకు ఎందుకు వచ్చావయ్యా? వీడు మూర్ఖుడు, ఊపిరి ఉండగా రాజ్యం ఇవ్వడంటే ఇవ్వడం. వీడు పుట్టిన సమయంలోనే మునులు వీడు పాపాత్ముడు అన్నారయ్యా. సమస్త రాజుల నాశనానికే దుర్యోధనుడు కారణభూతుడని చెప్పారు. అందరినీ చంపించి తాను చచ్చి కానీ రాజ్యాన్ని వదలడు అన్నాడు విదురుడు. ఆ మాటలు నాతోనే చెప్పాడయ్యా అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. అయ్యా తప్పదు కదా, ధర్మాచరణలో ఇంతదాకా వచ్చిన తర్వాత ఎవరు వెనకాడరు కదా. అంత కౌరవసేనను నిలువరించి అర్జునుడు అగ్నివల దహించసాగాడు. కౌరవసేన ఏనుగులతో భీముడు చుట్టుముట్టింది. భీముడు గద తీసుకున్నాడు. రథం దిగి గజముల కుంభస్థలములను వ్రయ్యలుగా వీస్తూ ఆ రథాలను అలా చేత్తో ఎత్తి ఎత్తి అవతలకి పడేస్తూ ఉన్నాడు, పెళ్ళగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతి భయంకరం ఆ భీముని యొక్క విలాసం. చిన్న విశ్లేషణ ఈ సన్నివేశంలో మూలంలో భీముడు సంహరించినటువంటి వారు ధృతరాష్ట్ర సుతులు 14 మంది. దుర్మర్షణ, శ్రాంతత, జైత్రుడు, భూరిబలుడు, రవి, జయత్సేన, సుజాతుడు, దుర్విషహుడు, దుర్విమోచనుడు, అరిహుడు, దుష్ప్రదర్శుడు, శృతపర్వుడు, మహాబాహుడు, సుదర్శనుడు. ఈ విధంగా 14 మంది భీముని చేతిలో మట్టి గరిచారు. వీరుగాక దుర్విరోచనుడు, దుష్కర్ణుడు, దుష్ట రాజయుడు, దృష్టదర్శనుడు అనేవారు కూడా భీముడు చంపాడని ద్రోణపర్వం అంటుంది. అంతలో శకునిపుత్రుడు ఉలూకుడు భీమ సహదేవులను వాడి బాణాలతో నొప్పించాడు. సహదేవుడు బల్లెమను విసిరి ఆ ఉలూకుని యొక్క తలను ఖండించాడు. ప్రక్కనే ఉన్నటువంటి ఆ యుద్ధంలో ఉన్నటువంటి శకుని కుమారుని సామునుగాంచి విలపించాడు. సహదేవునిపై బాణాలు విసిరాడు. శకుని బాణాలను నిలవరించి శకుని రథ రక్షకులను పారద్రోలాడు సహదేవుడు. యోధులు విడిపోగా శకుని పారిపోయాడు. వెంబడించాడు సహదేవుడు. మామా నీలు ఇది పాడి కాదు, ఇన్నింట కారణం నీవే కదా, పారిపోకో, నిలిచిపోరు అంటున్నాడు. భయంకరమైనటువంటి బలంతో ఉన్నటువంటి సహదేవునిపై శక్తిని ప్రయోగించగా ఎవరు ప్రయోగించబోగా శకుని సహదేవుడు బల్లెం ప్రయోగించాడు. అది శకుని యొక్క కంఠాన్ని అతని ప్రయోగానికంటే ముందే వెళ్ళి త్రుంచేసింది. తల నేల రాలింది శకునిది. పాండవులు సంతోషంగా కేకలడగా పాంచజన్య ధ్వని ప్రతిధ్వన లీన సాగింది. దుర్యోధనుడు దుఃఖంతో తన చుట్టూ చచ్చిపడినటువంటి తన సైన్యాన్ని కళ్ళారా చూస్తూ శూన్యంగా తోసగా, శూన్యంగాకి ఇంకేం మిగిలిందండి?
ఎవరు చేసుకున్న కర్మ ఫలం వాళ్ళు అనుభవింపక తప్పదంటానికి నిదర్శనం. సంతోషంగా ఉన్నటువంటి పాండవులగాంచి యుద్ధభూమి నుండి తొలగిపోదలిచాడు. ఇంకేం మిగిలిందని అనే ఈ వ్యవహారం అంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రునకు వివరించగా, పాండవ సైన్యం ఎంత మిగిలింది, నా కొడుకు ఏమయ్యాడు వాపోతున్నాడు ధృతరాష్ట్రుడు. 2000 రథాలు, 700 ఏనుగులు, 500 గుర్రాలు, 10,000 కాల్బలంతో దృష్టద్యుమ్నుడు యుద్ధభూమి యందు ప్రవేశించి ఉన్నాడయ్యా. ఏకాకిగా ఉన్నాడు దుర్యోధనుడు అన్నాడు సంజయుడు. విన్నాడు ధృతరాష్ట్రుడు, అయ్యా నీ కొడుకు ఒక్కడు, ఆడొక్కడే మిగిలాడు అని సంజయుడు చెప్పి, పలపలని మూకలోగా నిలువక గుర్రం బుడిగ్గి నీ కొడుకు గధా కలితపు జుండై యొక్కడు తొలగి చనియే నీపు చెప్పుదున్ కురునాథ స్వజప్రజాభ్య ప్రభాయంత న్యాయైన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏదే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమనవి. శ్రీ రామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. హిందూ బంధువులు భారతాన్ని తప్పక విన ప్రార్థన. సీతారాం.